నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఒక భయంకరమైనటువంటి ఒక మహమ్మారిలా పట్టుకున్న ఒక భూతం అనే చెప్పాలి. భారతదేశంలో ఈ బెట్టింగ్ యాప్స్‌ను ఎలాగైనా సరే రూపుమాపాలి. కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయాలి అన్న దృఢ సంకల్పంతో నా అన్వేషణ అయితే ప్రయత్నించడం అయితే జరుగుతోంది. ఎంతోమంది యూట్యూబర్లు అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళ అందరిపైన కూడా ఆయనైతే వీడియోలైతే చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు మీరు, చేయకండి అని చెప్పి గతంలో వాళ్ళకి చెప్పడం అయితే కూడా జరిగింది. అయినా సరే వినకుండా పెద్ద పెద్ద యూట్యూబర్స్, హర్ష సాయి లాంటి వాళ్ళు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బిగ్ బాస్‌లో వెళ్ళి వచ్చిన వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఆలీ గారు కానీ, అలాగే ఇంకా కొంతమంది, అలాగే సోనూ సూద్ గారు కరోనాలో చాలా హెల్ప్ చేశారు. ఆయన కూడా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడు అనేసి అయితే ఆయన పైన కూడా వీడియోలు అయితే చేయడం జరిగింది. అలాగే హీరోయిన్ తమన్నా కూడా దీంట్లో బెట్టింగ్ యాప్స్‌లో భాగంగా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతోందని చెప్పి అన్వేషణ అయితే తన వీడియోల ద్వారా దండయాత్ర అయితే కొనసాగిస్తున్నాడు. ఈ బెట్టింగ్ మాఫియాని ఎలాగైనా సరే ఇండియా నుంచి తరిమేయాలి అనేసి అయితే ప్రభుత్వాలకి అందరికీ కూడా హెచ్చరించి మరి తన వీడియోల ద్వారా అయితే తన సందేశాన్ని అయితే గట్టిగా తెలియజేస్తున్నాడు. తన వీడియోల ద్వారా చాలామంది అయితే కొంతమంది మారి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతలా ఇంపాక్ట్ చేస్తున్నాడు అన్వేషణ ఈ బెట్టింగ్ యాప్స్ పైన. ముఖ్యంగా చూసుకుంటే గోవింద అనే పేరుతోటి యాప్ అనేది నడుస్తుందంట. సో ఆ యాప్ పైన ఈరోజు వీడియో పెట్టాడు. ఆ వీడియో చూసిన తర్వాత నేను అన్నకి సపోర్ట్గా అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతోంది. సో తిరుమల తిరుపతి దేవస్థానమైన స్వామివారి పేరు మీద కూడా బెట్టింగ్ యాప్ నడుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది అయితే చనిపోతున్నారు. ఉన్న డబ్బంతా బెట్టింగ్ యాప్లలో పెట్టేసి ఇబ్బంది పడుతున్నారు అనేసి అయితే అన్వేషణ అయితే తన ఆవేదనను వెల్లబుచ్చుతున్నాడు ఆ వీడియోల ద్వారా. మీరు చూడొచ్చు. నా అన్వేషణ అలాగే ప్రపంచ యాత్రికుడు అనే 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి అన్నకి. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అక్కడ ప్రతిదీ, ప్రపంచ దేశాలలో అక్కడ సంస్కృతి, నాగరికత ఇవన్నీ తెలియజేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు. సో ప్రపంచ దేశాలలో కన్నా భారతదేశంలోనే జనాభా ఎక్కువ యువత ఉంది. ముఖ్యంగా ఆ యువతను పెడదోవ పట్టించామంటే భారతదేశం ముందు ఎదగలేదు అన్న భావనతో కొంతమంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్‌ని భారతదేశంపైకి వదులుతున్నారు అనేసి అయితే అన్వేషణ చెప్పడం జరిగింది. దీన్ని ఎలాగైనా అంతమొందించాలి అన్న ఉద్దేశంతో అన్వేషణ అయితే పోరాడుతున్నాడు. సో నా తరఫున అన్వేషణకి సపోర్ట్ అయితే ఇస్తున్నానండి. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అన్వేషణకు సపోర్ట్ అందివ్వండి. ఈ బెట్టింగ్ మహమ్మారిని అయితే పారదోలేసేయడానికి మీ అందరి సపోర్ట్ను తెలియజేయండి అన్వేషణకి. ఓకే, థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ అన్వేషణ. నువ్వు పోరాడుతున్న నీ ప్రతిభ పాఠవాళ్ళకి మరొకసారి సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా మ్యాచ్లు చూస్తూ ఉంటానండి. ఇదిగోండి, ఈరోజు చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్ జరుగుతోంది. సో ఈ మ్యాచ్లో చూడండి, 59కి 3 వికెట్లు పడిపోయినాయి. నేను క్రికెట్ బెట్టింగ్ అయితే నేను చేయనండి. ఏ బెట్టింగు చేయను. క్రికెట్ని బాగా ఎంజాయ్ చేస్తాను చూసి. అందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను.
విజయశంకర్ అవుట్ అయిపోయాడు. ఇది అండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. ప్రతి ఒక్కరు కూడా అన్వేషణకు సపోర్ట్ అయితే అందించండి. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా మీ సపోర్ట్ని అయితే మీ వీడియోల ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.